కావాల్సిన సర్వీసెస్ అందజేస్తుంటుంది. సో ఇది హిజ్బుల్లాకున్న యునిక్ క్యారెక్టర్. ఆ హిజ్బుల్లా మిలిటరీ వింగ్, జిహాద్ కౌన్సిల్ అంటారు దాన్ని, అది ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది దశాబ్దాలుగా. సో లెబనీస్ దేశము, లెబనీస్ ఆర్మీకి సంబంధమే లేదు. అయినా ఒప్పందము లెబనీస్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాక ఇజ్రాయెల్ హిజ్బుల్లాతో కుదుర్చుకోము, హిజ్బుల్లాతో చర్చలే లేవు అన్నారు కూడా. అయినా హిజ్బుల్లా హానర్ చేసింది. ఇంకా ప్రాబ్లం ఏంటి? ఆ హిజ్బుల్లా హానర్ చేసి మేము కాల్పులు జరపము, మాపై దాడులు జరిగితే తప్ప అని ప్రకటించింది. ఆ తర్వాత మీకు ఇరాన్ వెంటనే రెస్పాండ్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేసింది. అంటే ఇంత వాతావరణం అనుకూలంగా మారుతుంటే ట్రంప్ ఏం చేశాడు? నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నాడు. సో నావల్ బ్లాకేడ్ ఎందుకు కొనసాగుతుంది? ఆన్సర్ లేదు. ఫైనల్ డీల్ అయ్యేదాకా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతుంటే ఒకరు ఒక కన్సెషన్ ఇస్తే ఇంకోరు కన్సెషన్ ఇస్తేనే అగ్రిమెంట్ కుదురుతుంది. కానీ వన్ సైడ్ మాత్రం నేను ఏమీ ఇవ్వను, ఎదుటోడు మాత్రం అన్నీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇరాన్ అమెరికా ఎప్పుడైతే నావల్ బ్లాకేడ్ నేను తొలగించను అని చెప్పిందో, ఇరాన్ వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మళ్ళీ బ్లాకేడ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రకటించడమే కాదు, యాక్షన్ కూడా మొదలు